ఇక సీఎం రేవంత్ పై సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. తెలంగాణలో రేవంత్ రాజ్యాంగం నడుస్తోంది అన్నారు. తనని ఏదో ఒక రకంగా కేసులో ఇరికించాలని కుట్ర చేస్తున్నారన్నారు. తన ఇంటిపై రేడ్ చేసేందుకు ప్లాన్ చేశారన్నారు. తన ఇంట్లో తప్పుడు పత్రాలు దొరికినట్లుగా చూపించే కుట్ర కూడా జరుగుతోందన్నారు. ఎవరిని కుట్రలు చేసినా భయపడే ప్రసక్తే లేదు అన్నారు కేటీఆర్. కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఇప్పుడు మా ఇంటి మీద రైడ్ చేయబోతున్నారు. రైడ్ చేసి కూడా నాకు తెలిసి ఏం చేయబోతున్నారు, రైడ్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు. నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రేడ్ చేస్తే కూడా అన్లేమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా. తప్పే ఉంది. ఇంటి మీద ఇప్పుడు రైడ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు రైడ్ చేసి కూడా మన ప్లాంట్ చేస్తారనేది నా అనుమానము. తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగానే వారిని ఎదుర్కొంటారు. ఇంటి దగ్గరికి వచ్చి డ్రామా చేసి అక్కడ ప్లాంట్ చేసి రేవంత్ రెడ్డి ఇచ్చిన కొన్ని ఆడ పత్రాలు పెట్టి లేదా ఇంకోటి పెట్టి కేసులు పెట్టి ఇరికేయాలనేది వాళ్ళ తాపత్రయం. అన్నిటిని కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఇక పోలీసులపై తనకి నమ్మకం లేదన్నారు కేటీఆర్. లాయర్లు లేకపోతే రాజమౌళి కంటే అద్భుతమైన కథలు పోలీసులు పుట్టిస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు. వాష్ పిటిషన్ ఎక్స్టెన్సివ్ హియరింగ్స్ హావ్ హ్యాపెండ్. చాలా వాదనలు గంటలు జరిగినాయి. హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేసింది. అయినప్పటికీ హైకోర్టు మీద ఉండే గౌరవం లాయర్ వద్దంటున్నారు. మీరు లాయర్ని రానియకపోతే మీరు ఏం పుట్టిస్తారో కథలు రాజమౌళి గారి కంటే బెటర్ కథలు పోలీసు వాళ్ళు రాస్తున్నారు. కాబట్టి ఏం కథలు పుట్టిస్తారో బయటకి ఏం చెప్తారో. కాబట్టి నేను మీ కథలు నేను నమ్మను. నేను ఇవ్వాలనుకున్న స్టేట్మెంట్ మీకు ఇస్తా అని చెప్పిన తీసుకున్నాను.